గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మనం యుఎస్లో ఉండడం రెండో రోజుగా భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హౌసెస్ గురించి కానీ, ఎందుకంటే మనం ఫోటోలు తీయడం కూడా నేరం అనేది చెప్తా ఉన్నారు. ఇక్కడ నేను గమనించినటువంటిది ఏంటంటే, చెత్త బండ్లు, చెత్తమ్మ అంటూ మన బండ్లు వస్తుంటాయి. ఇక్కడ అన్నీ కూడా ఆటోలాగా కారులాగానే ఉంటాయి చెత్త బండ్లు. ఒక బండిని లాంటిది ఇంట్లో నుంచి తీసుకొచ్చి రోడ్డు దగ్గర పెడతారు. అది తీసుకొని వెళ్ళిపోతారు. ఇది నేను గమనించింది 2 రోజులు చెత్తకు సంబంధించింది. ఇక మిగతాటివన్నీ గమనిస్తే ఈ కమ్యూనిటీలో వాటరు మున్సిపల్ నుంచి వస్తుందని చెప్పారు. అయితే ఈ కరెంటు ఏ విధంగా వస్తుందనేది మనలాగా పోల్స్ అన్నీ కూడా బయటికి ఉండవు. అన్నీ కూడా నేను గమనిస్తే అండర్‌గ్రౌండ్ కేబుల్స్ అని అక్కడక్కడ బోర్డులు ఉండడంతో నేను గమనించినటువంటిది, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మన దగ్గర కేబుల్స్ టెలికాం కేబుల్ పోయినప్పుడు అక్కడక్కడ ఒక చిన్న బోర్డులు పెడుతుంటారు కేబుల్ అని. అలా వీళ్ళు కూడా కేబుల్స్ పోవడం, అదేవిధంగా ఎక్కడ కూడా మనకు పోల్స్‌కు మనలాగా కరెంటు కండక్టర్ అనేది రోడ్డు మీద కనపడదు. అంతా కూడా అంటే ఈ సిస్టమ్ మనం బాంబేలో చూసాం. ఇంటికి కనెక్షన్ అన్నీ కూడా అండర్‌గ్రౌండ్ కేబుల్ ద్వారానే వస్తుంటాయి. అయితే ఇది ఈ యొక్క యూఎస్‌లో నేను గమనించింది. ఇంకొకటి, వాక్ చేయాలన్నా కూడా మనం అడ్డదిడ్డంగా రోడ్లలో పోవడానికి లేదు. అక్కడ సిగ్నల్ వ్యవస్థ, రెడ్డు, అదేవిధంగా ప్రతి ఇంటికి కార్లు ఉంటాయని మనం నిన్ననే చెప్పడం జరిగింది. అయినప్పటికీ డిసిప్లిన్ పాటిస్తూనే ఉంటారు. సిస్టమాటిక్ క్రమశిక్షణతోటే అందరూ కూడా రోడ్డులో నడుస్తూ ఉంటారు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వెయిట్ చేసి అక్కడ మనకు గ్రీన్ పడితేనే వెళ్ళాలి. అదేవిధంగా చాలా విషయాలను మనం వాకింగ్లో ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక క్యాంటీన్ను సందర్శించడం జరిగింది. అంటే లాంగ్వేజ్ కొంత ప్రాబ్లం కాబట్టి అక్కడ టీ కానీ కాఫీ కానీ తీసుకోలేదు. వన్ యుఎస్ మ్యాన్ విష్ చేశాడు, థ్యాంక్ యూ చెప్పాను. అదేవిధంగా ముఖ్యంగా కల్చరల్గా మనం గమనిస్తే డిఫరెంట్ ఉంటుంది యుఎస్ భారతదేశంతో పోల్చుకుంటే. ఇక్కడ చాలా విషయాలకు రోడ్లకు సంబంధించినటువంటిది చాలా సిస్టమేటిక్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు ఉండదు. అదేవిధంగా కుక్కలను తిప్పుతుండేది గమనించాను. ఒక్కొక్కరు 2 కుక్కలను తీసుకొని వచ్చిన ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టుకొని అందులో వీళ్ళు ఏదైతే డిశ్చార్జ్ చేస్తుందో కుక్క, దాన్ని అందులో వేసుకొని వెళ్తున్నారు. అంటే మన దగ్గర కుక్కలను పెంచుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటిది పాటించరు. రోడ్డు మీదనే కూర్చుంటుంది, పార్కులో కూర్చుంటుంది, 1 or 2 కూడా చేస్తూ ఉంటుంది. అది మనము ఇక్కడ డిసిప్లిన్కు అక్కడ డిసిప్లిన్కు మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మన దేశంలో ఉన్నటువంటిది ఈ దేశంలో పాటించాలని, లేదా ఇక్కడిది మనం అక్కడ పాటించాలంటే చాలా ఎన్విరాన్మెంట్కు చాలా ఇబ్బందికరం వస్తుంటుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ను మనము అంటే స్థిరీకరణ చేయాలంటే ఈ విధంగా మనము చేయక తప్పని పరిస్థితులు ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా దీనన్నీ గమనించినట్లయితే కొంత డిఫరెంట్ అయితే ఉంది. భారతదేశంలో జనాభా ఎక్కువ, యుఎస్లో చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏ కమ్యూనిటీ అయినా సరే చుట్టుపక్కల అడవులు ఉండేది చూసాము. ఈరోజు నిన్న రాత్రి ఎలుగుబంటి వచ్చిందని చెప్పడం జరిగింది. కాబట్టి నిన్న ఈవినింగు నేను వాక్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ ఇప్పుడిప్పుడే వాక్ చేశాను. ఈ వాక్లో గమనించినటువంటి ఏంటంటే, రోడ్లు చాలా నీట్గా ఉండడం, అందరు కూడా క్రమశిక్షణను పాటించడం, ఇదంతా కూడా నేను గమనించడం జరిగింది. ఇది నేను యుఎస్కు సంబంధించిన సెకండ్ వీడియోగా
భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, గమనించవలసింది ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తాను. ప్రజలకు లేదా వ్యూవర్స్‌కు, ఫ్రెండ్స్‌కు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే లక్ష్యాన్ని నెరవేర్చాలనుకుంటారో వాళ్లకు దిశానిర్దేశం చేసేదానికి నేను ఒక విధమైనటువంటిది చేయాలని చెప్పి ఒక వీడియో భావిస్తున్నాను. దాన్ని అందరికి కూడా ఉపయోగపడేటటువంటి విషయాన్ని కూడా చెప్పబోతున్నాను. అదేవిధంగా షేర్ మార్కెట్‌కు సంబంధించింది, అదేవిధంగా రియల్ ఎస్టేట్, అదేవిధంగా ఈ అన్ని రకాలైనటువంటిది ఏ దాంట్లో పెట్టుబడి పెడితే ఏ విధమైన లాభాలు వస్తాయి, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో కూడా నేను గమనించింది, కమర్షియల్ అనేటువంటిది రోడ్డు పక్కన ఒక బోర్డు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ కమ్యూనిటీ ఈ యొక్క క్వార్టర్స్ ఉన్నటువంటి అన్నీ కూడా ఒకే మోడల్లోనే ఉంటాయి. కానీ వాళ్ళ ఫోటోలు కూడా తీయకూడదు అనేటువంటిది అంశం నాకు తెలిసింది. అలా తీస్తే క్రైమ్ ఉంటుంది. మన దగ్గర అడుగడుగునా పోలీసు వారు కనిపిస్తుంటారు, కానీ నా వాకింగ్లో ఒకసారి వెళ్ళడం చూశాను. రెండోసారి నేను మళ్ళీ రిటర్న్లో పోలీసు వారు వెళ్ళిపోవడం చూడడం జరిగింది. కాబట్టి పోలీస్ వ్యవస్థలో కూడా అన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి రోడ్ల మీద. కాబట్టి పోలీస్ వ్యవస్థకు అంత ప్రాధాన్యత లేదేమో అనిపిస్తుంది, కానీ పోలీసులు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తిలో భాగంగా వాళ్ళు కూడా తిరుగుతుంటారు. అంటే ఇక్కడ ఏ ఒక్కరు కూడా నడిచిపోయేటువంటి ఆఫీసులకు ఉండదు. తక్కువగా ట్రైన్స్ కూడా వీళ్ళకి అంత కన్వీనియంట్గా ఉండవు. బస్సులు మనలాగా ఈ యొక్క బస్సులు ఉండవు. వీళ్ళంతా కూడా సొంత వెహికల్లోనే ట్రావెల్ చేస్తూ జాబ్ చేస్తూ ఉంటారు. ఇది నేను ఈరోజు గమనించింది. కొంతమందికైనా ఈ యొక్క పాశ్చాత్య దేశాలకు సంబంధించిన విషయాలు చెప్పాలని ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. సమాజంలో ఏ విధంగా దేశానికి ఉన్నటువంటి ఇవన్నీ కూడా గమనిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకొక వీడియోతోటి ఈవినింగ్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. కాబట్టి హలో వ్యూవర్స్, ఎవరైనా సరే ఈ వీడియో చూసి వాట్సాప్లో పెట్టాలని చెప్తున్నాం. ఈ యొక్క సలహాలు సూచనలు చెప్తే మరొక వీడియోలో అవన్నీ కూడా కవర్ చేస్తాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.